హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ స్వర్ణ వేదిక. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ డైలీ వేర్ ఇయర్ రింగ్ కలెక్షన్ షేర్ చేయడానికి కుగుట్పల్లి చందన బ్రదర్స్ స్టోర్కి అయితే వచ్చానండి. ఇందులో స్టడ్ మోడల్ కూడా ఉంటాయండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయి. సో చాలా మంది అయితే అడిగారండి బిగ్ సైజ్ స్టడ్ మోడల్ కావాలి అని చెప్పేసి. హ్యాంగింగ్ స్టైల్లో కూడా ఉంటాయండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన ఐటెం ఏదైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు. ఓన్లీ స్టోర్ విజిట్ మాత్రమేనండి, ఆన్లైన్ ఫెసిలిటీ అయితే లేదు. వీడియో స్టార్టింగ్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నాను. నెట్ వెట్ అండ్ గ్రాస్ వెట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నానండి. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఈ మోడల్ చూస్తున్నట్టయితే మల్టీ స్టోన్స్ వచ్చేలాగా డిజైనింగ్ ఇచ్చారండి. స్టడ్ మోడల్ అయితే బిగ్గర్ సైజ్ వచ్చింది. అండ్ ఇది నెక్స్ట్ ప్యాటర్న్ అండి. సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే 3.6 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు. ఫ్లవర్ ప్యాటర్న్ స్టడ్ మోడల్ వస్తుంది, లీఫీ డీటెయిలింగ్ స్టోన్ ప్యాటర్న్ అండి. అండ్ వన్ మోర్ డిజైన్ అండి, 3.4 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి. రూబీస్ ఫ్లవర్తో పాటు ముత్యాల హ్యాంగింగ్ అయితే యూస్ చేశారండి. వీటిలో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా సూట్ అయ్యే ఇయర్ రింగ్ కలెక్షన్స్ అయితే షేర్ చేశాను. సో వన్ మోర్ డిజైన్ అండి, 1.9 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారండి. డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ రూబీ స్టోన్ వస్తుంది, కిందన కూడా మీకు ముత్యాలతో పాటు మువ్వల హ్యాంగింగ్ అయితే వస్తుందండి. సో గ్రాస్ వెట్ కూడా 2.7 గ్రామ్స్ అయితే పడుతుంది. సేమ్ అండి, ఇక్కడ గ్రీన్ స్టోన్ అయితే యూస్ చేశారండి. డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ అలాంగ్ విత్ ముత్యం హ్యాంగింగ్కి మీకు గోల్డెన్ ఫ్లవర్ క్యాప్ కూడా యూస్ చేశారు. సో గ్రాస్ వెట్ కూడా 2.9 గ్రామ్స్ అయితే పడుతుంది. అండ్ అమ్మవారి కాన్సెప్ట్లో బిగ్ సైజ్ కొంచెం స్టడీ లుక్లో కావాలి అనుకుంటే 2.6 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి. సో కిందన కూడా మీకు అమ్మవారి ఎంబోజింగ్ డిజైనింగ్తో పాటు రూబీ స్టోన్ అనేది హైలైట్ చేస్తూ కిందన ముత్యంతో పాటు మువ్వల హ్యాంగింగ్ అయితే వచ్చింది. సో గ్రాస్ వెట్ అయితే 3.8 గ్రామ్స్ పడుతుంది. బ్లాక్ స్టోన్ అనేది హైలైట్ అవుతూ ఎవరైనా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ చెక్ చేయండి. షార్ట్ నల్లపూసలకి అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందండి. 3.6 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. గ్రాస్ వెట్ కూడా 4.1 గ్రామ్స్ అయితే పడుతుందండి. చాలా బాగుంది ఐటమ్ కూడా. సో ఎవరికైనా ఈ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కూడా ముందుగా ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ విజిట్ అయితే చేయండి. సో లైట్గా బుట్టల స్టైల్లో హ్యాంగింగ్ మోడల్లో కావాలని చెప్పి అడిగారండి. కొంచెం స్టోన్స్ కూడా ఉండాలి అని చెప్పి అన్నారు కదా, ఒకసారి ట్రై చేయండి. అండ్ బిగ్ సైజ్ స్టడ్ మోడల్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి, 4.2 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు. మిడిల్ అయితే డ్రాప్ స్టైల్ గ్రీన్ స్టోన్ ఇస్తూ చుట్టూరు కూడా అవుటర్ లైన్ మీకు వైట్ స్టోన్ కాంబినేషన్. సో కిందనంతా కూడా బిగ్ సైజ్ ముత్యాలతో పాటు 0 సైజ్ ముత్యాలు కూడా హ్యాంగింగ్ కింద అయితే యూస్ చేశారు. నెట్ వెయిట్ అయితే 4.2 గ్రామ్స్ అయితే పడుతుంది. గ్రాస్ వెయిట్ అయితే 5.2 గ్రామ్స్ అండి. సో వన్ మోర్ డిజైన్ అండి, పగడాల కాన్సెప్ట్లో ఎవరైనా చూస్తున్నారో అనుకుంటే ఈ మోడల్ చాలా బాగుందండి. అచ్చం మనకి గ్రేప్స్ గుత్తు కిందన హ్యాంగింగ్ ఎలా చేస్తారో ఆ విధంగా డిజైన్ చేశారు. 2.9 గ్రామ్స్కి అయితే వస్తున్నాయండి. స్టడ్ టైప్ ప్యాటర్న్ అయితే వచ్చాయండి ఈ మోడల్. బ్లాక్ స్టోన్ కాంబినేషన్ అలాంగ్ విత్ పంప్కిన్ బీడ్స్ అండి. 1.9 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. ఓవరాల్ క్రాస్ వెట్ కూడా 2.7 గ్రామ్స్ పడుతుంది. సో డైలీ వేర్కి కూడా బాగుంటాయండి, పిల్లల లాంటి వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. రెగ్యులర్ యూస్కి కూడా ఎవరైనా ఇయర్ రింగ్స్ చూస్తున్నారు అనుకుంటే ఇలాంటి సింపుల్ ఇయర్ రింగ్స్ అనేవి మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. లైట్ కాసల్ కాంబినేషన్లో చూస్తున్నారు, అమ్మవారి ప్యాటర్న్లో కావాలి, స్టోన్ మోడల్లో ఉండాలి అనుకుంటే ఈ మోడల్ కూడా ఒకసారి చెక్ చేయండి. స్టడ్ ప్యాటర్న్ అంతా కూడా స్టోన్ డీటెయిలింగ్ ఇచ్చారండి, మల్టీ స్టోన్స్ యూస్ చేశారు. 3.2 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి. సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి, మనకి కొంచెం డైమండ్ లుక్లో ఎవరైనా వైట్ స్టోన్ కాంబినేషన్ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ చెక్ చేయండి. లెంత్ వైజ్ కూడా ఫింగర్స్ మీద అయితే పెట్టి చూపిస్తున్నాను. 3 గ్రామ్స్కి అయితే వస్తున్నాయండి గోల్డ్ వెయిట్. సిమిలర్ ప్యాటర్న్ ఫ్లవర్ డిజైనింగ్ అయితే వచ్చిందండి విత్ డ్రాప్ స్టైల్ స్టోన్ డీటెయిలింగ్. 3.3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు. హాఫ్ సైడ్ అంతా కూడా ప్లెయిన్ లుక్ వస్తుంది, రిమైనింగ్ హాఫ్ స్టోన్ ప్యాటర్న్ అండి. సేమ్ మనకి డ్రాప్ స్టైల్ ప్యాటర్న్ అండి, గ్రీన్ స్టోన్ అనేది యూస్ చేస్తూ కిందన మీకు బీడ్స్తో పాటు మువ్వల హ్యాంగింగ్ అయితే వచ్చింది. 2 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు. ఎవరైనా సరే దగ్గర వాళ్ళకి గిఫ్టింగ్ చేయాలి గోల్డ్ అనుకుంటే మీరు బిలో 2 గ్రామ్స్లో కూడా చాలా మోడల్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే చూస్తారండి. వాటిలో కూడా ఏమైనా పిక్ చేసుకోవచ్చు. బిగ్ సైజ్ స్టడ్ మోడల్ అయితే వస్తుందండి విత్ ముత్యం హ్యాంగింగ్ ఉంటుంది. 3 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు. గ్రాస్ వెట్ అయితే 4 గ్రామ్స్ పడుతుంది. ఓన్లీ రూబీ స్టోన్లో కావాలి అనుకున్న వాళ్ళు ఈ మోడల్ అయితే ట్రై చేయండి. ముత్యంతో పాటు మువ్వల హ్యాంగింగ్ కూడా యూస్ చేశారు. సో వన్ మోర్ డిజైన్ అండి, కొంచెం మనకి త్రిశూలం లుక్ అయితే వస్తాయండి స్టడ్ మోడల్ అనేది. అలానే మల్టీ స్టోన్స్ యూస్ చేశారండి, రూబీస్ విత్ ఎమరాల్డ్స్ అండ్ వైట్ స్టోన్ కాంబినేషన్. లైట్ వెయిట్లో వస్తుంది. 2.2 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్కి అయితే డిజైన్ చేశారు. అండ్ క్రాస్ వెట్ అయితే 3.3 గ్రామ్స్ పడుతుంది.
సేమ్ స్టోన్ ప్యాటర్న్ ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే మల్టీ స్టోన్స్తో అయితే వస్తుందండి. స్టోన్స్ ఎక్కువగా హైలైట్ అయ్యాయి. విత్ ముత్యం హ్యాంగింగ్ ఉంటుంది. 2.7 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. సో వన్ మోర్ డిజైన్ అండి, ఫ్లవర్ ప్యాటర్న్లో హైలైట్ చేశారండి. అలాంగ్ విత్ మల్టీ స్టోన్స్ యూస్ చేస్తూ గ్రీన్ కలర్ బీడ్స్ విత్ మువ్వల్ హ్యాంగింగ్ అయితే వచ్చింది. సో వెయిట్ వైజ్ కూడా 2.7 గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్, అండ్ గ్రాస్ వెయిట్ అయితే 3.5 గ్రామ్స్ అయితే పడుతుంది. అమ్మవారి కాన్సెప్ట్లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ కూడా చెక్ చేయొచ్చు మీరు. బిగ్ సైజ్ అయితే వచ్చాయండి. సో పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి స్టడ్ ప్యాటర్న్లో. మెయిన్లీ ట్రెడిషనల్గా కావాలి అనుకున్న వాళ్ళు గ్రీన్ స్టోన్తో అయితే వస్తుందండి. 5.5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారు, అండ్ గ్రాస్ వెయిట్ అయితే 6.2 గ్రామ్స్ పడుతుంది. అమ్మవారి కాన్సెప్ట్ తోటి కొంచెం స్టోన్ డీటెయిలింగ్ కూడా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఈ మోడల్ కూడా ట్రై చేయొచ్చండి. 4.8 గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్, అండ్ గ్రాస్ వెయిట్ అయితే 5.5 గ్రామ్స్ పడుతుంది. మల్టీ స్టోన్స్ కూడా వచ్చాయి. పికాక్ కాన్సెప్ట్ అయితే వచ్చింది స్టడ్ మోడల్లో. కిందనైతే బిగ్ సైజ్ ముత్యంతో పాటు గోల్డెన్ ఫ్లవర్ క్యాప్ కూడా హైలైట్ చేశారండి ఈ మోడల్లోని. కంప్లీట్ వైట్ ముత్యంతో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే ఈ మోడల్ చూడండి. ఓన్లీ 1 పీస్ మాత్రమే ఉంది. 3.4 గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్. గ్రాస్ వెయిట్ అయితే 4.5 గ్రామ్స్ పడుతుంది. సో మనకి లైట్గా సెమీ యాంటిక్లో డిజైన్ చేసిన ఇయర్ రింగ్స్ అండి. సో లీఫీ డిజైనింగ్తో వైట్ స్టోన్ విత్ రూబీ స్టోన్ తోటి కిందన బీడ్స్ విత్ ముత్యాల హ్యాంగింగ్తో అయితే వస్తుంది. 2.5 గ్రామ్స్ గోల్డ్ వెయిట్ అండి. 3.5 గ్రామ్స్ గ్రాస్ వెయిట్ అయితే పడుతుంది. ఓవరాల్ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. లీఫీ డీటెయిలింగ్తో చాలా నీట్ ఫినిషింగ్ అండి. స్టడ్ మోడల్ కూడా కట్ వర్క్ స్టైల్ డిజైనింగ్ థీమ్ అయితే ఇచ్చారు. మెయిన్లీ స్టోన్స్ అయితే చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. సో వన్ మోర్ డిజైన్ అండి, ఓన్లీ గ్రీన్ స్టోన్ తోటి అలానే గ్రీన్ కలర్ బీడ్స్ కాంబినేషన్తో హైలైట్ అయ్యేలాగా ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు సెంటర్లో గ్రీన్ స్టోన్ అనేది హైలైట్ చేశారండి. చుట్టూరు కూడా సీజెడ్ వైట్ స్టోన్ అయితే వచ్చింది. 2.6 గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్. గ్రాస్ వెయిట్ అయితే 3.4 గ్రామ్స్ పడుతుంది. కిందనంతా కూడా బీడ్స్ విత్ ముత్యాలు అయితే వచ్చాయి. కంప్లీట్ వైట్ స్టోన్ కాంబినేషన్లో మువ్వల్ హ్యాంగింగ్తో అయితే వచ్చిందండి. తక్కువ వెయిట్లో కావాలి స్టడ్ ప్యాటర్న్లోని అనుకుంటే ఈ మోడల్ అయితే కిరాక్ ఉందండి, చాలా బాగుంది. 1.9 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. గిఫ్టింగ్ పర్పస్కి బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా సింపుల్గా చిన్న స్టడ్స్ డైలీ వేర్కి కావాలి అనుకున్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చండి. అండ్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్లో వస్తున్న ఇయర్ రింగ్స్ అండి. కంప్లీట్ బ్లాక్ స్టోన్ ఉంటుంది. ఈవెన్ కిందను కూడా మీకు స్టోన్ ప్యాటర్న్ హ్యాంగింగ్ కింద అయితే యూస్ చేశారు. సో వెనకలైతే స్క్రూ టైప్ వస్తాయి. 2.5 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారండి. చాంద్బానీలోనే తక్కువ వెయిట్లో చిన్న సైజ్ ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి అనుకుంటే మాత్రం ఇవి కూడా చాలా బాగున్నాయి. 3.4 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి. వైట్ స్టోన్తో పాటు పింక్ స్టోన్ అనేది స్టడ్ ప్యాటర్న్లో హైలైట్ చేశారు. సో ఇది నెక్స్ట్ డిజైన్ అండి. పికాక్ అనేది హైలైట్ చేస్తూ పింక్ స్టోన్లోనే మీకు 2 షేడ్స్ యూస్ చేశారండి, లైట్ అండ్ డార్క్ షేడ్ అలాంగ్ విత్ వైట్ స్టోన్ కాంబినేషన్ వచ్చేలాగా 4.8 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్కి అయితే డిజైన్ చేశారండి. సేమ్ మనకి పర్ల్ హ్యాంగింగ్తో కానీ ఇలా బీడ్స్ కలర్ కాంబినేషన్లో కానీ ఏమైనా జ్యువెలరీ సెట్స్ ఉన్నాయి, చిన్న చాకర్స్ ఉన్నాయి, వాటికి మ్యాచింగ్ చిన్న ఇయర్ రింగ్స్ చూస్తున్నాము అనుకుంటే ఈ మోడల్ పర్ఫెక్ట్ అండి. 2.4 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారు. సో వన్ మోర్ ప్యాటర్న్ అండి, మనకి అచ్చన్ డైమండ్ లుక్లో ఉండే ఇయర్ రింగ్ కలెక్షన్స్ వైట్ స్టోన్ కాంబినేషన్తో అయితే వస్తున్నాయి. 2.3 గ్రామ్స్కి అయితే డిజైన్ చేశారండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.